Hi all of you, welcome back to Ramareddy Maths Academy. This is very important video for MSF. ఎవరెవరైతే R22 అండ్ R18 ఎంఎస్ఎఫ్ రాస్తున్నారు వాళ్ళందరికీ, ఎస్పెషల్గా R22 ఇప్పుడు రాసే వాళ్ళకి మనకు ప్రీవియస్ పేపర్స్ చూస్తే R18కి మీకు ఆల్మోస్ట్ సేమ్, ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. సిలబస్లో మీకు కొంచెం తగ్గించారు, అది కూడా చెప్తాను. బట్ ఇద్దరు ఫాలో అవ్వచ్చు. ఎస్పెషల్గా మీకు R22 వాళ్ళకి రీసెంట్గా మొన్న ఆగస్టులో జరిగినటువంటి R22 పేపర్ ఫస్ట్ చూపిస్తాను. చూపించిన తర్వాత ఏం అడిగారు అనేది మీకు క్లారిటీ వస్తుంది. మీకు కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ వీడియో పోస్ట్ చేసిన వెంబటే వాట్సాప్ కమ్యూనిటీలో కూడా ఈ పేపర్ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే బేటా, జస్ట్ సెకండ్, క్లియర్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. సి ఇక్కడ కనిపిస్తుందా బేటా? ఎస్, దిస్ ఈస్ ఓకే. అండ్ వన్ మోర్, దీని కంటిన్యూషన్ ఇక్కడ ఉంది చూడండి. ఓకే, ఇప్పుడు మరి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే చెప్తాను. కొంతమంది అయితే పేపర్ ప్యాటర్న్ కూడా అడుగుతున్నారు. సేమ్ లైక్ మీరు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ కనుక రాసుంటే అదే ప్యాటర్న్. షార్ట్ బిట్స్ అనేవి 10 మార్క్స్ వస్తాయి అండ్ లాంగ్ క్వశ్చన్స్ అనేవి మనకి 5 డిఫరెంట్ యూనిట్స్ ఆర్ అనే ఆప్షన్ ఉంటుంది. అవునా? అంటే ప్రతి యూనిట్ నుంచి లాంగ్లో 10 మార్క్స్ వస్తాయి, షార్ట్లో 2 మార్క్స్ వస్తాయి. రైట్? ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఒకవేళ మాకు మెథడ్స్ ఐడెంటిఫై చేయడం పర్వాలేదు, మీరు ఫస్ట్ 2 యూనిట్స్ అంటే చేస్తారు. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ నుంచి అన్ని సేమ్గా ఉంది ప్రాబబిలిటీ ఎలా అనుకున్న వాళ్ళకి అట్లీస్ట్ ఏ క్వశ్చన్ ఏ యూనిట్లో ఉందో ఐడియా ఉంటే ఆ క్వశ్చన్ నెంబర్ ప్రకారం మీరు ఆ మెథడ్స్ గుర్తుపెట్టుకోండి. దట్స్ ఇట్. అండ్ మీకు డిఫరెన్స్ కూడా చెప్తాను. ఇక్కడ ఎంఎస్ఎఫ్ వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ యూనిట్ జీసీడీ అండ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఇందాక పేపర్ చూసినట్లయితే మనకి జీసీడీ, మేడం నాకేమీ రాదు మేడం, నేను లాస్ట్ మినిట్లో ఉన్నా అనుకున్న వాళ్ళకి కూడా చెప్తాను. బట్ అంత వన్ డేలో మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వగలరు అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, లాస్ట్ మినిట్లో చూసి నేను కాలేదు అంటే నేనేం చేయలేను. బట్ 1 ఆర్ 2 డే బ్యాటింగ్ చేసే వాళ్ళకి ఎంఎస్ఎఫ్ కావచ్చు, కాసం కావచ్చు, కోర్ సబ్జెక్ట్స్ పాస్ అవ్వడం చాలా కష్టం. కాబట్టి ప్రాక్టీస్ కంపల్సరీ. ఫస్ట్ క్వశ్చన్ మీకు ఇక్కడ మనకి పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటుంది కదా బేటా. పార్ట్ ఏలో షార్ట్ బిట్స్ వస్తాయి. ఫస్ట్ ఏ బి క్వశ్చన్ బిలాంగ్స్ టు యూనిట్ 1 మార్క్స్ అంటే 2 మార్క్స్ వస్తాయి. అండ్ ఇక్కడ పార్ట్ బిలో మనకి లాంగ్ క్వశ్చన్స్ ఉంటాయి. రైట్? ఈ లాంగ్ బిట్లో క్వశ్చన్ నెంబర్ 2, 3 బిలాంగ్స్ టు ఎంఎస్ఎఫ్, జీసీడీ అండ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఇక్కడ సేమ్ క్వశ్చన్ సేమ్ యూనిట్ మీకు ఆర్ అనే ఆప్షన్ ఉంటుంది. యాక్చువల్గా పేపర్ మీకు మీ ముందు వాళ్ళతో కంపేర్ చేస్తే మీకు ఈజీగానే ఉంది. ఎందుకంటే వాళ్ళకి కాంగ్రుయెన్స్, ఐ మీన్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, కాంగ్రుయెన్స్ కలిపిచ్చేవాళ్ళు. మీకేం చేశారంటే ఈ పార్ట్లో మాత్రం ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇచ్చారు అండ్ ఈ పార్ట్లో కాంగ్రుయెన్స్ మీద ఇచ్చారు. మరి ఎలా ప్రిపేర్ అవుతారనేది మీ ఇష్టం. మీ అదృష్టం బాగుండి ఇదే ప్యాటర్న్లో ఇస్తే పర్ఫెక్ట్, ఫుల్కి ఫుల్ మార్క్స్ వస్తాయి. లేదు నేను ఒకటే చదువుకొని పోతా మేడం, ఎలా వచ్చినా పర్వాలేదంటే పర్వాలేదు. ఫుల్ మార్క్స్ రావాలంటే 2 చదవండి. బట్ టైం లేదనుకున్న వాళ్ళు ఇదే ప్యాటర్న్ కనుక కంటిన్యూ అయితే ఓన్లీ కాంగ్రుయెన్స్ చదువుకున్నా ఆర్ ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ వరకు చదువుకున్నా ఇక్కడ 10, బట్ ఇక్కడ మాత్రం 2 రావు, ఏదో ఒక క్వశ్చన్ రావచ్చు. బట్ ఏ ఒక్కటి మిస్ చేయకుండా, అది కూడా ఓకే, విత్ ప్రాపర్టీస్ ఎవ్రీథింగ్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ క్వశ్చన్ షూర్గా ఒక క్వశ్చన్ అయితే మర్చిపోవద్దండి. అదేంటిది అని అంటే జీసీడీ మీద క్వశ్చన్. మరి జీసీడీ అనేది మీకు తెలుసు. అండ్ ఇంకొకటి చెప్తున్నాను, నేను రీసెంట్గా కొన్ని వీడియోస్ పోస్ట్ చేశాను మీ సెమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి. ఆల్రెడీ 3 years నుంచి పోస్ట్ చేస్తున్నాను. రీసెంట్గా పోస్ట్ చేసిన వీడియోలు ఫస్ట్ చూడండి. అందులో కొన్ని క్వశ్చన్స్ చెప్పాను, అవి అనుకోకుండా మన ఆగస్టులో రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్ చెప్తాను. అవి కూడా జీసీడీని మనం ఎన్ని డేస్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. నార్మల్గా 2 వాల్యూస్ ఇచ్చి మీ జీసీడీ కనుక్కోండి అంటే డివిజన్ మెథడ్ నుంచి ఒకటి చేయొచ్చు, నార్మల్ ప్రాసెస్. రైట్? ఇంకొకటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. వాళ్ళు కనుక మీకు మెన్షన్ చేశారు అని అంటే ఏది మెన్షన్ చేస్తే ఆ మెథడ్ యూస్ చేయండి. 2 నెంబర్స్ ఇవ్వచ్చు, 3 నెంబర్స్ ఇవ్వచ్చు. 3 నెంబర్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలో కూడా చెప్పాను, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. అండ్ ఇంకొకటి కెనానికల్
మెథడ్, రైట్? ఈ కెనానికల్ మెథడ్లో కెనానికల్ డికంపోజిషన్ మెథడ్ అంటే ఈ మెథడ్కి డిఫరెన్స్ చెప్తాను. అండ్ అనదర్ వన్ ఈజ్ యూక్లిడియన్, వెరీ ఇంపార్టెంట్ అండి. యూక్లిడియన్ అల్గారిథం యూస్ చేసి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. మళ్ళీ ఇక్కడ కూడా 2 మెథడ్స్ ఉంటాయి. యూక్లిడియన్లో జనరల్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది, ఇంకొకటి లీనియర్ కాంబినేషన్స్గా రాయడం. దీన్నే నేను రీసెంట్గా చెప్పాను, D = AX + BY ఫార్మాట్. ఇది ఎగ్జామ్లో ఎలా అడిగారంటే, యాక్చువల్గా మీకు నేను చెప్తాను చూడండి. మీకు అడిగినటువంటి క్వశ్చన్ ఎగ్జామ్లో ఎలా అడిగారు అని అంటే, చూడండి బెటా, GCD of 198, 288, 512, then express GCD యాజ్ ఎ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ద నెంబర్. ఏం లేదండి, లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ద నెంబర్ అంటే చెప్తాను నేను. అందుకే ప్రతి ప్రాబ్లం చెప్పినప్పుడు ఆర్ అని చెప్పి క్వశ్చన్ ఇంకా ఎలా అడగొచ్చు అని కూడా చెప్పాను. ఇక్కడ ఎలా ఇచ్చారంటే నేను మీకు చూపిస్తాను, జస్ట్ సెకండ్. ఎందుకు మీకు ఇంత క్లియర్గా వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోండి, బట్ ఒకసారి వింటే అర్థమైపోతుంది. చూడండి నాన్న, ఒక క్వశ్చన్ ఇస్తున్నా, 826, 1890 ఫైండ్ డి అంటే ఏంటిది? GCD using Euclidean algorithm and express D as a linear combinations of 826, 1890. అంటే ఇదే ఇప్పుడు 2022 ఆగస్ట్లో అడిగినటువంటి క్వశ్చన్. అలా అడిగిన అండ్ మెథడ్ ఇంకొకటి, డిటర్మైన్ GCD of A, B, find X and Y such that GCD of A, B is AX plus BY. A is 826 and B is 1890. అంటే ఈ మెథడ్ D is equal to AX plus BY. D అంటే ఏంటిది? GCD of A, B, రైట్? మీరు గనక ఈ వీడియో చూడకపోతే ఫస్ట్ మోర్ క్లిక్ చేయండి, డిస్క్రిప్షన్లో ఫస్ట్ ఈ వీడియోనే ఇస్తాను, చెక్ చేసుకోండి. ఓకే బేటా? అంటే యూక్లిడియన్లో ఒకటి నార్మల్గా యూక్లిడియన్ యూస్ చేసి జీసీడీ కనుక్కోవచ్చు, జనరల్ మెథడ్. అండ్ ఇంకొకటి లీనియర్ కాంబినేషన్ AX + BY యూస్ చేసి కనుక్కోవచ్చు, రైట్? ఈ 2 మెథడ్స్. ఇంకా ఏమైనా ఎక్స్ట్రా చెప్పానా మీకు? ఒకసారి రివిజన్ చేసుకోండి. ఎస్, అంటే వీటిని మళ్ళీ టూ వాల్యూస్కి 3 వాల్యూస్కి చెప్పాను, రైట్? ఇక్కడ వరకు మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యారనుకో బెట్ట, 10 మార్క్స్ 100% 10 మార్క్స్ వస్తాయి. వీటితో పాటు ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఉంది ఇక్కడ. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ కావచ్చు, GCD ప్రాపర్టీస్ కావచ్చు, చిన్న చిన్న GCD ప్రాపర్టీ థియరమ్స్ కూడా చెప్పాను. అవన్నీ పర్ఫెక్ట్ ఉండాలి, అప్పుడే 10 మార్క్స్. ఓకే, బట్ డ్యామ్ షూర్ అని అంటే జీసీడీలో ఈ ఆల్ టైప్స్లో ఒక క్వశ్చన్ పక్క, ఏమి రాకుండా అది ఒకటి చూసుకున్న 5 మార్క్స్ వచ్చేస్తాయి 100%. మరి షార్ట్ ఎలా అడుగుతారు మేడం? సరే, జీసీడీలో అని అంటే డిఫైన్ జీసీడీ అండ్ ఇంకొకటి జీసీడీ, ఒక 2 వాల్యూస్ ఇచ్చి జీసీడీ కనుక్కోమంటారు. అండ్ లీస్ట్ కామన్ మల్టిపుల్ LCM కూడా కనుక్కోమని అడుగుతారు. LCM కూడా చూసుకోండి. వాట్ ఈస్ జీసీడీ, వాట్ ఈస్ LCM, వాట్ ఈస్ ప్రైమ్ అండ్ కో ప్రైమ్ నెంబర్స్, అండ్ డిఫైన్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ కావచ్చు. అండ్ హౌ టు రైట్ ద Euclidean algorithm, define the Euclidean algorithm for 2 numbers అని అడుగుతారు. అండ్ ఇంకా ఎలా అడగొచ్చు అని అంటే LCM, GCD, ఎవ్రీథింగ్. ఇక్కడ ఇంకా కొన్ని ప్రాపర్టీస్ ఇచ్చేసి వాటి వాల్యూస్ కూడా అడుగుతారు. అవి కొన్ని పేపర్స్లో అడిగారు, నేను వీలైతే మీకు షేర్ చేస్తాను. అండ్ ఆ ప్రాపర్టీ కూడా నేను 18 వాళ్ళకి అడిగారు, సేమ్ మొన్న సప్లీలో. ఏంటిదనంటే షో దట్ 43 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, or show that 47 is a prime number, and show that √2 is not a rational number, and p is equal to 2 power n minus 1 is a prime. Then prove that n is a prime. n minus 1 prime అయినప్పుడు n prime అని ప్రూవ్ చేయండి. and √3 is not a రేషనల్ నెంబర్. ఓకే, ఇలాంటి ప్రాపర్టీస్ కూడా అడుగుతారు బేట. ఇక్కడ వరకు చదువుకుంటే మీకు పర్వాలేదు, ఒక మినిమం 5, మ్యాక్సిమం అదృష్టం బాగుంటే 10. అండ్ నార్మల్గా అయితే ఇక్కడ 5, ఇక్కడ షార్ట్ బిట్ అంటే 6 మార్క్స్ అయితే చేస్తారు షూర్. గన్ షార్ట్ క్వశ్చన్ వచ్చేసి జీసీడీ మీద. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంగ్రుయెన్స్. కొంతమంది అయితే అసలు జీసీడీ చదువుకోకపోయినా వదిలేసి కాంగ్రుయెన్స్ చదువుకొని ఫుల్ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అది చెప్తాను ఏంటి అంటే, ఈ కాంగ్రుయెన్స్లో మీకేముంది అని అంటే, ఫస్ట్ వాట్ ఈజ్ ఎ కాంగ్రుయెన్స్?
రైట్. నేను రీసెంట్ వీడియోస్లో చెప్పాను కాంగ్రుయెన్స్ అంటే ఏంటిది, అండ్ డెఫినేషన్ అడగొచ్చు, ప్రాపర్టీస్ ఆఫ్ ద కాంగ్రుయెన్స్ అడగొచ్చు, చాలా కొన్ని ప్రూవ్ చేశాను కూడా ప్రాపర్టీస్, రైట్. అండ్ కండిషన్స్ A + B = B + C GCD B మాడ్యులో M అయినప్పుడు ఏంటిది, ఆర్ AC ఈజ్ కాంగ్రుయెంట్ టు BC మాడ్యులో M అయినప్పుడు, ఓకే అలాంటి ప్రాపర్టీస్ అడగొచ్చు. అండ్ షార్ట్లో కాంగ్రుయెన్స్లో చిన్న ప్రాబ్లం ఇవ్వచ్చు, EAX 3x ఈజ్ కాంగ్రుయెంట్ టు 4 mod 18 or 19 ర్యాండమ్గా ఇచ్చాను. ఇలాంటి ప్రాబ్లం ఇచ్చేసి షార్ట్లో అడుగుతారు, లాంగ్లో అయితే పక్కా అడుగుతారు. ఏంటిది ఇచ్చేసి ఫైండ్ ద నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అన్నప్పుడు కంపల్సరీ ఇది షార్ట్లోనే అడుగుతారు. నేను చెప్పాను హౌ టు ఫైండ్ ద యూనిక్ సొల్యూషన్, హౌ టు ఫైండ్ ద నో సొల్యూషన్, అండ్ హౌ టు ఫైండ్ ద ఇన్కాంగ్రుయెంట్ సొల్యూషన్స్ అని, అది ఎలా కనుక్కోవాలని కూడా వీడియో చేశాను, రైట్. అలాంటివి షార్ట్లో అడుగుతారు కాంగ్రుయెన్స్ మీద. అండ్ వీటితో పాటు డిఫైన్ ఫెర్మాట్స్, షార్ట్లు చెప్తున్నాను, ఫస్ట్ డిఫైన్ ఫెర్మాట్ నెంబర్, అండ్ డిఫైన్ ఫెర్మాట్ లిటిల్స్ థియరమ్, అండ్ డిఫైన్ చైనీస్ రిమైండర్ థియరమ్. దీస్ ఆల్ ఆర్ బిలాంగ్స్ టు షార్ట్. మీకు చిన్న చిన్న వాల్యూ ఇచ్చేసి ఆర్ ఫెర్మాట్స్ నెంబర్ రాయమని అడగొచ్చు, ఓకే. ఇవ్వండి షార్ట్లో. మరి లాంగ్లో ఎలా వస్తాయి మేడం, లాంగ్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి కాంగ్రుయెన్స్లో అని అంటే, షూర్ చెప్తున్నాను. రీసెంట్గా ఏమడిగారు అని అంటే మీకు చూపిస్తాను. చైనీస్ రిమైండర్ థియరమ్ యూజ్ చేసి సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఏమన్నారు, యూజ్ చైనీస్ రిమైండర్ థియరమ్ టు ఫైండ్ x such that 2x is congruent to 5 mod 7 and 3x is congruent to 4 mod 8. అంటే ఇవి ఇండైరెక్ట్ గా సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ వాటిని సాల్వ్ చేయమంటున్నారు. ఏది యూజ్ చేసి, చైనీస్ రిమైండర్ యూజ్ చేసి, రైట్. అలా కాకుండా మీకు డైరెక్ట్ సాల్వ్ ద సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని అడిగినప్పుడు మనము కాంగ్రుయెన్స్లో చేయొచ్చు, చైనీస్లో చేయొచ్చు, బట్ మీ ఇష్టం. వాళ్ళు మెన్షన్ చేస్తే చైనీస్లోనే యూస్ చేయండి. లేదు సాల్వ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అని నార్మల్గా అడిగినప్పుడు నేను నిన్నటి వరకు 2, 3, 4 వీడియోస్ పోస్ట్ చేశాను. అసలు సొల్యూషన్స్ ఇక్కడ చూడండి. ఫస్ట్ ఏమడిగారు, కావాలంటే మీకు మళ్ళీ చూపిస్తాను, షూర్ క్వశ్చన్ అండి, ఏ ఒక్కరు మిస్ చేయొద్దు. చూడండి నాన్న, చూడండి ఇక్కడ చూడండి. సెకండ్ క్వశ్చన్, ఫైండ్ the GCD of find all the possible solutions of the linear congruence అని ఇది ఇచ్చారు. 9x is congruent to 12 mod 15. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూజ్ చైనీస్ రిమైండర్ థియరమ్ టు ఫైండ్ x such that ఇదొక కాంగ్రుయెంట్, ఇదొక కాంగ్రుయెంట్ ఇచ్చారు. అంటే మీకు ఏమర్థమైంది మేడం, నేను ఓన్లీ చైనీస్ రిమైండర్ ఒకటే చదువుకొని పోతాను అని అంటే కాదు. కాంగ్రుయెన్స్ మీద చదవండి, కాంగ్రుయెన్స్ సొల్యూషన్స్ చదవండి, చైనీస్ రిమైండర్ యూజ్ చేసి సిస్టమ్ ఆఫ్ కాంగ్రుయెన్స్ని ఎలా సాల్వ్ చేయాలి చదవండి. షూర్ ఒకటి వస్తుంది. వాటితో పాటు ఈసారి మాత్రం ఫెర్మాట్స్ రిపీట్ అవుతుంది పక్క. ఫెర్మాట్స్ రికరెన్స్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఫెర్మాట్స్ రికరెన్స్ రిలేషన్స్, ప్రూవ్ ఎనీ ఫెర్మాట్స్ రికరెన్స్ రిలేషన్స్ అని అడుగుతారు, ఎనీ 2 అని అడుగుతారు లాంగ్లో అయితే. షార్ట్లో అయితే ఫెర్మాట్స్ నెంబర్ని డిఫైన్ చేసి రైట్ 1 to 5 ఫెర్మాట్స్ నెంబర్స్ నేను చెప్పాను అలా. అండ్ రికరెన్స్ రిలేషన్స్ ఫెర్మాట్స్ మీద, ఓకే. వీటితో పాటు ఇంకా ఏమున్నాయంటే మీకు జస్ట్ సెకండ్, ప్రూవ్ దట్ FI ఈస్ డివిజిబుల్ బై 641. అంటే ఏంటిది, ఫెర్మాట్స్ నెంబర్ 5 అనేది 641తో డివిజిబుల్ అని చూపించండి. అదొకటి రిపీట్ అవుతుంది, ఓకే. వాట్ ఈస్ ద 11th ఫెర్మాట్స్ నెంబర్, వాట్ ఈస్ ద 12th ఫెర్మాట్స్ నెంబర్? మనకి తెలుసు ఫెర్మాట్స్ వాల్యూ F ఏంటిది మనకి, Fn ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఆఫ్ 2 పవర్ n ప్లస్ 1, n ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి F0 ఈ విధంగా వస్తాయి. ఇందులో 11th ఫెర్మాట్స్ నెంబర్ అంటే పుట్ n ఈజ్ ఈక్వల్ టు 12, యూజ్ యువర్ క్యాల్సి, పుట్ n ఈజ్ ఈక్వల్ టు 11, you will get F11, ఓకే. అలాంటి క్వశ్చన్స్ అంటే మీరు కంపల్సరీ లీనియర్ కాంగ్రుయెన్స్ లో
ఇప్పటి వరకు నేను అంతకుముందు అంత అదిగా కవర్ చేయలేదు లీనియర్ కాంగ్రూయన్స్. ఈ మంత్లో మన రమారెడ్డి పోస్ట్ చేసింది ఆల్మోస్ట్ ఆల్ కంటెంట్. అండ్ ఈ రోజు నుంచి రేపు ఇంకా 2 డేస్లో ఈ చైనీస్ రిమైండర్ని ఈజీ చేసి మీకోసం నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ పోస్ట్లో మీకు ఒకవేళ వీడియోస్ దొరకకపోతే కమ్యూనిటీ పోస్ట్లో కూడా ఇస్తూ ఉంటాను, లింక్స్ అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. బట్ కాంగ్రూయన్స్ అనేది అందరికీ అవైలబుల్ లేదు, కొంతమందికి మాత్రమే అవైలబుల్ ఉంది, అదెవరో మీకు తెలుసు. ఓకే, అర్థమైంది కదా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ యూనిట్ 1. నెక్స్ట్ విల్ డిస్కస్ యూనిట్ 2. చూడండి అమ్మా, యూనిట్ 2 వచ్చేసి ఎంఎస్ఎఫ్ వాళ్ళకి మీకు యూనిట్ 2 వచ్చేసి సింపుల్ లీనియర్ రిగ్రెషన్ కోరిలేషన్. ఒకటి ఏంటిది, యూనిట్ 2లో 2 పార్ట్స్ ఉన్నాయి మనకి, సింపుల్ లీనియర్ రిగ్రెషన్ అండ్ కోరిలేషన్. అండ్ నెక్స్ట్ వన్ random variable probability distribution అండ్ డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ చూడండి అమ్మా మేడం, నేను ఇవేవి ఈ యూనిట్ చాలా పెద్దగా ఉంది, ప్రిపేర్ అవ్వా అని అనుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఏం టెన్షన్ పడొద్దు. మనకి క్వశ్చన్ ఎక్కడ వస్తుంది, 4-5. ఈ 4-5లో ఏబి ఒక్కటి చెప్తున్నానండి. ఫస్ట్ ఒక క్వశ్చన్ అయితే మేడం నేను ర్యాంక్ కోరిలేషన్ ఇది చాలా ఎక్కువ ఉంది నేను వదిలేస్తాను అని అనుకున్న వాళ్ళు వదిలేయండి, ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిపేర్ అవ్వండి, వాటి మీద ఇంకా నేను కొన్ని కవర్ చేయాలి. బట్ లీనియర్ రిగ్రెషన్ మీద నేను స్ట్రెయిట్ లైన్ ఇస్తే ఏం చేయాలి, ఎక్స్పోనెన్షియల్ కర్వ్ ఇస్తే ఏం చేయాలి, పారాబోలా ఇస్తే ఏం చేయాలి, చాలా సింపుల్ అండి. టేబుల్ ఇస్తారు, లాస్ట్ టైం ఎగ్జామ్లో కూడా అడిగారు. ఇది ఏమని అడిగారు అని అంటే, జస్ట్ సెకండ్ ఐ విల్ షో యూ. చూడండి, లాస్ట్ టైం ఎగ్జామ్లో బై ద మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ ఫైండ్ ద స్ట్రెయిట్ లైన్ ఆఫ్ ద బెస్ట్ ఫిట్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇది ఎలా చేయాలనేది నేను ఆల్రెడీ మన వీడియోస్లో చెప్పాను, చూడండి. 4A, ఓకే, అది వచ్చేసి మనకి రిగ్రెషన్ నుంచి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి దిస్ వన్ సారీ లీస్ట్ స్క్వేర్, ఇది వచ్చేసి రిగ్రెషన్, ఎస్టిమేట్ దట్. ఓకే, ఓకే, ఇవి రెండిట్లో మనకి జస్ట్ సెకండ్ లైన్ ఆఫ్ y on x ఏంటంటే క్యాలిక్యులేట్ రిగ్రెషన్ లైన్ ఆఫ్ y on x. నేను ఫార్ములాస్ ఇచ్చాను, ఇవి వీలైతే నేను సాల్వ్ చేసి జస్ట్ పోస్ట్ చేయమంటే పోస్ట్ చేస్తాను, టైం లేదు ఇప్పుడు. ఓకే, అండ్ మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్లో నుంచి స్ట్రైట్ లైన్, ఎక్స్పోనెన్షియల్, పారాబోలా, ఇంకే 1 ఉన్నాయి. ఇవి మొత్తం ప్రిపేర్ అవ్వండి, ఒక 5 మార్క్స్ 100% వస్తాయి. ఇంకా రిమైనింగ్ మనకి కోరిలేషన్ కోఎఫిషియంట్ కావచ్చు, అండ్ ఎక్స్ ఆన్ వై, యాక్చువల్ మీన్ ఇస్తే ఏంటిది, అజ్యూమ్డ్ మీన్ ఇస్తే ఏంటిది, అవి చాలా ఉన్నాయి డైరెక్ట్ ఫార్ములాస్. వీలైతే నేను రేపు ట్రై చేస్తాను, నాట్ షూర్, అందులో నుంచి ఒకటి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ప్రాబబిలిటీ అండ్ వీటికి వెళ్దామండి. అక్కడికి వెళ్తే మనకి ఇక్కడ వస్తుందండి. ఇప్పుడు అసలు మీకు మేడం వీటిని నేను ఐడెంటిఫై చేయడం ఎలా అని అంటే, ఫస్ట్ మీరు ఏంటిది ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటిది, ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ ఏమేమి అడిగారు ఇక్కడ మీకు, ఏమేమి ఉన్నాయి, జస్ట్ సెకండ్. అండ్ ర్యాండమ్ వేరియబుల్స్ కాన్సెప్ట్స్, కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్, స్టాటిస్టికల్ ఇండిపెండెన్స్. ఓకే, ఈ కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ వరకు ఒక క్వశ్చన్ వస్తుంది. ర్యాండమ్ వేరియేట్ గురించి డిస్క్రీట్ ప్రాబబిలిటీ, దానికి మీన్ ఎట్లా కనుక్కుంటాం, వేరియన్స్ ఎట్లా కనుక్కుంటాం, అసలు కంటిన్యూస్లో ఉందా ఎలా కనుక్కుంటాం. మీకు వచ్చేసి యాక్చువల్గా అయితే ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ డామ్ షూర్ కోసం వాళ్ళకి, బట్ మీకు తీసేసారు, సిలబస్లో లేదు. అండ్ డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి బైనామియల్ పాయిజన్, ఇది కంటిన్యూస్ వరకు ఒక క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్లో బైనామియల్ అండ్ పాయిజన్, ఈ బైనామియల్ పాయిజన్ నేను చాలా చాలా డీటెయిల్గా చెప్పాను. అసలు బైనామియల్ అంటే ఏంటిది, పాయిజన్ అంటే ఏంటిది, ఇక్కడ మీకు ప్రాబ్లమేటిక్ అడిగారు, సింపుల్గా కూడా అడుగుతారు, డైరెక్ట్ మీన్ వేరియన్స్ ఇచ్చేసి కనుక్కోమంటారు, లేదా డైరెక్ట్ ప్రూఫ్స్ ఉన్నాయి కొన్ని, బైనామియల్కి అండ్ పాయిజన్కి మీన్ వేరియన్స్కి రిలేషన్ ఉంది. ఓకే, అవన్నీ చూడండి. ఇంకా ఈ యూనిట్ గురించి డీటెయిల్గా కావాలంటే నేను ప్రీవియస్గా పోస్ట్ చేశాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకే బేటా. అండ్ ఇక్కడ చాలా చాలా సింపుల్ క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ బట్ ఇది ఒకరోజు ప్రాక్టీస్ చేస్తే మాత్రం చేయలేరు. అండ్ నెక్స్ట్ జస్ట్ సెకండ్ లాంగ్ క్వశ్చన్స్, షార్ట్ బిట్స్ ఏమడిగారు అంటే ఇక్కడ నుంచి
వాట్ ఈస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ కోరిలేషన్ కోఎఫిషియంట్ అడిగారు. ఇఫ్ ద మీన్ ఈస్ 3 వేరియన్స్ ఈజ్ 4, ఈ క్వశ్చన్ పక్కా వస్తుంది. మీన్ 3 వేరియన్స్ 4 ఇచ్చేసి ఎక్స్ చెక్ వెదర్ ఎక్స్ ఫాలోస్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, అంటే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ లో నీకు మీన్ ఉంది, వేరియన్స్ ఉంది, చెక్ ద ఎక్స్ అంటున్నారు. అట్లనే పాయిజన్ లో ఇది లాంగ్ లో కావచ్చు, షార్ట్ లో కావచ్చు, చాలాసార్లు రిపీట్ అయింది. ఓకే, అండ్ నెక్స్ట్ యూనిట్ వచ్చేసి మీకు ఏముందండి? నెక్స్ట్ యూనిట్ జస్ట్ సెకండ్, క్లియర్గా కావాలంటే ఇంకా ప్లేలిస్ట్ హౌ టు పాస్ ఎంఎస్ఎఫ్ అని చాలా వీడియోస్ ఒక ప్లేలిస్ట్ ఉంది, అక్కడికి వెళ్ళి కూడా చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఇదండి, అండ్ ఫండమెంటల్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్. నెక్స్ట్ థర్డ్ యూనిట్ 3 చూడండి. మన థర్డ్ యూనిట్ వచ్చేసి మీకు ఏంటిదంటే కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్, ఫండమెంటల్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్. క్లియర్గా వినండి. ఈ కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్లో మీకు వచ్చేసి ఓన్లీ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారు. అండ్ ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ మీద మన దగ్గర ఆల్మోస్ట్ ఆల్ ఒక 13 వీడియోస్ ఉన్నాయి. అంటే ఏం లేదండి, అండర్ కర్వ్ ఉంటే ఏంటిది, అండర్ కర్వ్లో మళ్ళీ డిఫరెంట్ క్రైటీరియా కండిషన్స్ ఇచ్చాను చాలా క్లియర్గా. ఆ 13 వీడియోస్ పర్ఫెక్ట్ ఉండండి. ఇందులో ఒక చిన్న టాపిక్ మిస్ అయిందండి. అదేంటిది అని అంటే నార్మల్ అప్రాక్సిమేషన్ టు బైనామియల్. నార్మల్ అప్రాక్సిమేషన్ టు ఈరోజు పోస్ట్ చేస్తాను టు బైనామియల్. ఈ రెండు మొత్తం పర్ఫెక్ట్ ఉంటే షూర్ ఒక లాంగ్ కవర్ అయిపోతుంది, డామ్ షూర్. అండ్ మరి ఇదేంటిది మేడమ్స్ అంటే ఫండమెంటల్ శాంప్లింగ్, అక్కడ ఏమేమి వస్తాయి అంటే శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ వస్తుంది. యాక్చువల్గా మీ ముందు వాళ్ళకు శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ మీద ఓన్లీ ఒక క్వశ్చన్ రిపీట్ అయ్యేది. అదేంటిదంటే శాంప్లింగ్ విత్ రీప్లేస్మెంట్ అండ్ వితౌట్ రీప్లేస్మెంట్. కానీ మీకు అది కాకుండా కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేశారు. దాని ప్రాబ్లమ్స్ నేను కొన్ని ఈరోజు మ్యాక్సిమం ఈ యూనిట్లో మిస్ అయినాయని పోస్ట్ చేస్తాను. అండ్ దీంతో పాటు సెంట్రల్ లిమిటింగ్ థియరం, అంటే కంపల్సరీ మీకు ఇక్కడ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ మీన్ వరకు ఒక క్వశ్చన్ మీన్, అండ్ ఇంకొకటి ఏంటిదంటే సెంట్రల్ లిమిటింగ్ థియరం, శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ S2, T డిస్ట్రిబ్యూషన్, F డిస్ట్రిబ్యూషన్, కై స్క్వేర్. ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ ఒకటే ఉంది కదండి, కై స్క్వేర్ మీకు లేదు. ఓకే, నేను చెప్పలేదు కై స్క్వేర్. మీరు FT డిస్ట్రిబ్యూషన్, శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ S2, ఈ మూడిట్లో నుంచి ఒక క్వశ్చన్ షూర్ వస్తుంది 100%. తర్వాత మీన్ ఆఫ్ దట్ శాంప్లింగ్ ఎలా కనుక్కోవాలి, సెంట్రల్ లిమిట్ చూసుకుంటే సరిపోతుంది. ఈ యూనిట్ ఇప్పుడు నేను ఎవ్రీ అవర్కి పోస్ట్ చేస్తూనే ఉంటాను, కంపల్సరీ చూసుకోండి. బట్ ఏ ఒక్కరు మిస్ అవ్వద్దు. ఈవెన్ సెకండ్లో మీరు కొంచెం అటు ఇటు అయిన, థర్డ్లో మాత్రం ఫుల్ మార్క్స్ వస్తాయి. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ నార్మల్ అప్రాక్సిమేషన్ టు బైనామియల్, ఇక్కడికి పర్ఫెక్ట్ ఉన్న మీకు 10 వస్తాయి అదృష్టం బాగుంటే, లేకపోతే నేను ఏం చెప్పలేను. ఇక బేసిక్ షార్ట్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మన వాట్సాప్ కమ్యూనిటీలో ఇస్తూ ఉంటాను, కాసంలో అండ్ ఎంఎస్ఎఫ్లో నుంచి మీరు చూసుకోండి అమ్మా. వీడియో లెంతీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి యూనిట్ నెంబర్ 4. అండ్ ఇంకొకటి నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో ఈ క్వశ్చన్ ఎప్పటికి అడుగుతున్నారు, మీన్ సంథింగ్ 8 అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ 4 అయితే ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ దట్ ఎక్స్ లైస్ ఇన్ బిట్వీన్ 5 and 10 కావచ్చు, లేదా ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 5 అలాంటివి అడగొచ్చు, లేదా మీన్ వేరియన్స్ ఇచ్చేసి ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ మోడ్ x - 2 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0.01. ఇవి చెప్పాను. ఇందులో మనకి టేబుల్ యూజ్ చేసి ఏ విధంగా చేయాలో కూడా చెప్పాను. అండ్ దాంతో పాటు క్వశ్చన్ వర్డింగ్ లో ఎలా ఇస్తారని అంటే ఇలా ప్రాబబిలిటీ ఇంటర్వెల్ మెన్షన్ చేయకపోతే, సపోజ్ 100 స్టూడెంట్స్ రిటర్న్ ఎగ్జామినేషన్ మీన్ ఇచ్చారు అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చారు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తెలుసు, హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ లైస్ ఇన్ బిట్వీన్ 25 to 40 వర్డింగ్స్ లో ఇస్తారు. అప్పుడు మీరు ఏం తీసుకోవాలి, ఎక్స్ లైస్ ఇన్ బిట్వీన్ 25 to 40 అయినప్పుడు వీ హ్యావ్ టు ఫైండ్ ద ప్రాబబిలిటీ. అందులో 4 కండిషన్స్, హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ బిలో 20, హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ మోర్ దెన్ 50. ఓకే, ఇలాంటి క్వశ్చన్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో షూర్ ఒకటి వస్తుంది. మన మొత్తం వీడియోస్ 13 చూసుకుంటే సరిపోతుంది, మ్యాక్సిమం మీరు చేసిస్తారు. దాంతోపాటు ఇంకొకటి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టు బైనామియల్. ఓకే, అది చేద్దాము. నెక్స్ట్ 4th యూనిట్. ఇది ఒక్కటి చూడండి అమ్మా. ఈ 4th యూనిట్ వచ్చేసి మీకు నేను ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఎంత వీలైతే అంత తొందరలో ఎంఎస్ఎఫ్ ఓల్డ్గా ఉన్నటువంటి ప్లేలిస్ట్లో ఇవి యాడ్ చేస్తాను 4th యూనిట్. ఎందుకంటే
చాలా మంది టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ అని పెట్టాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎస్టిమేషన్స్ అండ్ టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్. బట్ రీసెంట్గా మనం కవర్ చేసాము. ఎస్టిమేషన్స్లో నేను చెప్పాను ఆల్రెడీ, బేషన్ ఎస్టిమేషన్ ఏంటిది, పాయింట్ ఎస్టిమేషన్ ఏంటిది, ఇంటర్వెల్ ఎస్టిమేషన్ ఏంటిది అని చెప్పాను. వాటి డెఫినేషన్స్తో పాటు ఇక్కడ మీకు స్టాండర్డ్ ఎర్రర్స్, ఎర్రర్ ఆఫ్ ఎస్టిమేషన్లో ఎర్రర్ని ఏ విధంగా, స్టాండర్డ్ ఎర్రర్ అంటే ఏంటిది అని అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ద మ్యాక్సిమం ఎర్రర్. ఇది దేన్ని బేస్ చేసుకుంటుంది, కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఈ కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ వీటిని టోలరెన్స్ లిమిట్స్ ఎస్టిమేషన్ ఇవి ఏమంటారంటే పాయింట్ ఎస్టిమేషన్, ప్రిడిక్షన్ ఇంటర్వెల్స్ అని అడిగారు కదా, అప్ టు ప్రిడిక్షన్ ఇంటర్వెల్స్ వరకు మీరు ఏం చేస్తారంటే మ్యాక్సిమం ఎర్రర్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము, వేరియన్స్ యూజ్ చేసి అండ్ మీన్ యూజ్ చేసి, నేను మొన్న ప్రాబ్లం చెప్పాను. అండ్ సిగ్మా ఇస్తారు, మ్యూ ఇస్తారు, ఆర్ స్మాల్ శాంపులా లార్జ్ శాంపులా, లేదు అని అంటే మనకి ఇంకా ఏమి ఇస్తారు, స్మాల్ శాంపుల్లో టీ వాల్యూ ఉంటుంది. ఓకే, మరి ఎన్ ఏ విధంగా కనుక్కుంటాం అనేది ఇవన్నీ యూజ్ చేసి, స్మాల్ శాంపుల్ అయితే మీన్ ఎలా కనుక్కుంటాం అండ్ లార్జ్ శాంపుల్ అయితే ఏ విధంగా కనుక్కుంటాము, అండ్ స్టాండర్డ్ ఎర్రర్స్, పాయింట్ ఎస్టిమేషన్ అండ్ ప్రిడిక్షన్ ఆఫ్ ఇంటర్వెల్స్ అంటే కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్స్. ఓకే, ఇంకా వాటి మీద నేను పోస్ట్ చేశాను, చేస్తూ ఉంటాను, బట్ అందరికి కనిపించదు అవి. అండ్ దాంతో ఇక్కడి వరకు ఒక క్వశ్చన్ వస్తుందబ్బా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేడం ఇది లిమిట్ ఎస్టిమేటింగ్ ద వేరియన్స్ అన్నారు కదా, ఇది మీ దాంట్లో ఉందా లేదా అంటే ఏం లేదండి. ఇది టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ లో నేను చెప్పినాను, ప్రపోజిషన్స్ ఆఫ్ సింగిల్ మీన్ అండ్ టెస్టింగ్ ఫర్ సింగిల్ మీన్, డిఫరెన్స్ ఆఫ్ టూ మీన్స్, డిఫరెన్స్ ఆఫ్ టూ ప్రపోజిషన్స్. ఓకే, అవి టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ లో నేను చెప్పినటువంటి ఎన్ని టెస్ట్లు ఉన్నాయండి మీకు ఇక్కడ, ఎస్టిమేషన్ ద మీన్, వేరియన్స్, ప్రపోజిషన్ ఆఫ్ సింగిల్ మీన్, డిఫరెన్స్ ఆఫ్ టూ మీన్స్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ టూ ప్రపోజిషన్స్ చూసుకోండి. ఓకే, సరిపోతుంది. అండ్ ఇంకొకటి మ్యాక్సిమం లైక్హుడ్ ఎస్టిమేషన్ అనేది ఈరోజు పోస్ట్ చేస్తాను. ఓకే, ఇక్కడి వరకు ఒక క్వశ్చన్ వస్తుంది, దీని ముందు స్టాండర్డ్ కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ వరకు ఒకటి వస్తుంది. మేడం నేను ఇవి ఏవి చదవను, ఏదన్నా ఒకటి చెప్పండి అదే చదువుకొని వెళ్తా అనే వాళ్ళు ఏం చేయండి అంటే ఓన్లీ టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ మొత్తం చూసుకొని మ్యాక్సిమం లైక్హుడ్ ఎస్టిమేషన్ చూసుకోండి, సరిపోతుంది. బట్ నేనేమంటానంటే కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్స్, మ్యాక్సిమం ఎర్రర్, పాయింట్ ఎస్టిమేషన్ ఏంటిది అవి చూసుకున్నా సరిపోతుంది. లేదు ఇక్కడ కొన్ని చూసుకుంటారా మీ ఇష్టం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ అవర్ లాస్ట్ యూనిట్ మార్కో చైన్. చూడండి అమ్మా, మన 5th యూనిట్ వచ్చేసి స్టొకాస్టిక్ ప్రాసెస్ అండ్ మార్కో చైన్. మీరు ఏం చేస్తారు అని అంటే స్టొకాస్టిక్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మీరు కనుక జస్ట్ సెకండ్ నేను ఒకసారి మీకు చూపిస్తాను మన యూనిట్లో ఉన్నటువంటి వీడియోస్. ఒకసారి ఎందుకో నేను చెప్తాను చూడండి. ఇదండి మన యూనిట్లో ఉన్నటువంటి వీడియోస్, చూసారు కదా, జస్ట్ సెకండ్, జస్ట్ మినిట్ బేటా. ఇక్కడ చూడండి, ఈ రెడ్ మార్క్స్ ఇంట్రో పెట్టాను చూసారా, అవి కాకుండా కింద లేటెస్ట్గా ఇచ్చాను కదా, ఫస్ట్ ఆ వీడియోస్ అన్ని కవర్ చేయండి. ఎందుకంటారా, మార్కో చైన్లో ప్రీవియస్ క్వశ్చన్ ఏ విధంగా అడిగారు, ఈవెన్ అది 3 years బ్యాక్ చెప్పాను. రీసెంట్గా నేను చెప్పినటువంటి ఈ వీడియోస్లో ఎంత క్లియర్గా అంటే అసలు ఏమి రాని వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా ఉంది. బట్ నేను మాత్రం అది మెంబర్స్కి మాత్రమే ఇచ్చాను. మీ ఇష్టం, కావాలనుకుంటేనే ప్రిపేర్ అవ్వండి. మీ సార్ చెప్పిన నోట్స్ ఉన్నా నేను ఏదైతే చెప్తున్నానో అది కంటెంట్ ప్రిపేర్ అవ్వండి. వెరీ వెరీ డామ్ ఇంపార్టెంట్. ఫస్ట్ వాట్ ఈస్ ద మార్కో చైన్, what is the stochastic process and what is the stochastic matrix. ఓకే, అవి చిన్న చిన్న డెఫినేషన్స్ చెప్పాను, ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. క్లాసిఫికేషన్స్ ఆఫ్ మార్కో చైన్ ఒకటి ఇచ్చి డిఫైన్ ద క్లాసిఫికేషన్స్ ఆఫ్ మార్కో చైన్, లాంగ్లో అడుగుతారు, లేదా స్టడీ స్టేట్ వెక్టర్, స్టడీ స్టేట్ ప్రాబబిలిటీ, ఇన్వేరియంట్ ప్రాబబిలిటీ, స్టేషనరీ ప్రాబబిలిటీ, వీటన్నింటికి సొల్యూషన్ ఒకేలాగా ఉంటుంది. అదేంటో కూడా చెప్పాను చూడండి. అండ్ ఎర్గోడిక్ మీద ప్రాబ్లం. ఓకే, మీరంతా వెతికితే 3 to 4 కాన్సెప్ట్సే ఉంటాయి, బట్ చాలా క్లియర్గా ఉంటాయి. అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి బెట్ట. ఈ యూనిట్ ఏ ఒక్కరు వదిలేయద్దు, 1st and 5th. మేడం ఇప్పుడు మాకు అసలు ఏమి ఫస్ట్ చదవాలని అంటే మీరు యూనిట్ 1 చదవండి, యూనిట్ 5 చదవండి, అండ్ యూనిట్ 3, యూనిట్ 4, 2. లేదు మేడం అని అంటే యూనిట్ 1 ఫుల్ చదవండి బెట్ట.
బాగా చదివే యావరేజ్ వాళ్ళు అయితే యూనిట్ 1 ఫుల్ చదవండి, యూనిట్ 5 ఫుల్ చదవండి, అండ్ యూనిట్ 2 ఒక హాఫ్. ఆ హాఫ్ ఏంటిది అని అంటే నేను చెప్పాను కదా, లీస్ట్ స్క్వేర్, స్ట్రైట్ లైన్, పారాబోలా, ఎక్స్పోనెన్షియల్, ఆ కర్వ్ ఇచ్చినప్పుడు ఫిట్టెస్ట్ స్ట్రైట్ లైన్. ఓకే, అదొకటి చూసుకోండి సరిపోతుంది. అండ్ థర్డ్ యూనిట్ వచ్చేసి మనకి అట్లీస్ట్ ఓన్లీ ద బైనామియల్ పాయిజన్ చూసుకోండి. ఫోర్త్ యూనిట్లో నార్మల్ డిస్ట్రిబ్యూషన్, నాకు తెలిసి ఫోర్త్ మొత్తం చదవాలంటాను. ఫోర్త్ మొత్తం చదవండి. 2 and 3 హాఫ్ ఆఫ్ చూసుకుంటే మీ ఇష్టం. ఇది నార్మల్ చదివే వాళ్ళు. వారు బాగా చదివే వాళ్ళు అన్ని యూనిట్లు చదవండి. ఓకే, ఫస్ట్ 1, 5 అండ్ 3, 4 కంప్లీట్ చేసుకోండి ఫస్ట్. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి బెట్ట. ఇంకా పేపర్స్ కావచ్చు, ఎలాంటివి కావచ్చు, మన కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేస్తూనే ఉంటాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.